కొద్ది మందిలో కొన్ని అనుమానాలు ఉంటాయి గదా! అంటే ఈ షాక్ వేవ్ అక్కడ ఇవ్వడం వల్ల అది ఇచ్చినప్పుడు మాత్రమే స్తంభిస్తుంది. తర్వాత మళ్ళీ స్తంభించదేమో. సో, ప్రతిసారి మళ్ళీ అది ఆ షాక్ వేవ్ అక్కడ పెట్టాల్సిన పరిస్థితి వస్తుందేమో అని అనుకుంటారు కదా! లేదండి. ఈ షాక్ వేవ్ ఏంటి అంటే అందుకనే వయాగ్రాకి అంటే కెమికల్ ఇండక్షన్ ఒక టాబ్లెట్ వేసుకొని సెక్షువల్ యాక్ట్‌కి వెళ్ళడానికి, షాక్ వేవ్ థెరపీ అంటే ఒక సెషన్స్ వైస్ తీసుకోవడానికి తేడా ఏంటి అంటే, ఈ కెమికల్ ఇండక్షన్ వయాగ్రాస్ ఇలా తీసుకున్నప్పుడు అంగం అప్పుడే వెంటనే స్తంభిస్తుంది. తర్వాత స్తంభించదు. కానీ ఈ షాక్ వేవ్ థెరపీతో ఏంటంటే థెరపీ అంటే సెషన్స్ వైస్ వాళ్ళకి ఇవ్వడం అనేది చిన్నగా ఈ అంగస్తంభన లోపాలనేది కరెక్ట్ అవుతాయి. సో, షాక్ వేవ్ ఇచ్చినప్పుడే అంగం స్తంభించడం అలా ఉండదు. ఇది పర్మనెంట్ క్యూర్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇది ఎన్ని రోజులు ట్రీట్మెంట్ ఉంటది సార్ ఇది? ఈ షాక్ వేవ్ థెరపీ అనేది మనము వీక్లీ వన్స్‌లా, వీక్లీ ట్వైస్ కూడా వాళ్ళ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మనము సెషన్స్ వైస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. యూజువల్లీ మనం 8-12 ఇస్తాము. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యంగ్ ఏజ్‌లో వాళ్ళకి మ్యారేజ్ ఉంది. ఇట్లా వాళ్ళ పరిస్థితులను బట్టి ఆ ఇంప్రూవ్‌మెంట్‌ని బట్టి మేము మారుస్తూ ఉంటాం.